చెందినామనుకో గుణపాఠాలు నేర్పుతుంది, గెలుపుకి బాధ్యత మోపుతుంది. కాబట్టి రెండింటికి మనం పోరాటం చేసి దాంట్లో మాకు తెలిసి అయిపోయింది కాని పని అని మేము అనుకుంటాం. వాళ్ళు అవుతుందని నిన్నటిదాకా అనుకున్నారు పాపం. వాళ్ళు కూడా అనుకున్న దాంట్లో తప్పలేదు. ఈ రోజు కాదు రేపు కూడా ఫైట్ చేయనా. వాళ్ళు ఒకవేళ మనం కూర్చున్నట్లు ఆమరణ నిరాకరించి కూర్చున్నే వాళ్ళు కూడా మేము సహకరిస్తాము, మేము సంఘీభావం తెలుపుతాం. పెద్దారవణం గ్రామానికి మా 16 గ్రామాలకు చిచ్చు పెట్టదంటే ఇక్కడేం వేరే వాళ్ళు ఎవరు కదా, ఆఫీసర్లు చేసిన తప్పిదం వల్ల అది తీవ్ర స్థాయి పోయిన తర్వాత పెద్దారవణం గ్రామాలు 16 గ్రామాలు శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం వచ్చే మన దాకా నిండి దాకా అయిపోయింది కాబట్టి మేమైతే ఎవరు ఎప్పుడు శత్రుత్వం కాదు కాబట్టి మా అందరిలో భాగమే. అందరు కలిసి రేపు మండల వ్యవస్థలో కూడా అందరు కలిసి కాంపిటీషన్ చేసుకుని ఒక మాట మీద నడుపుకుంటే మరి దాన్ని మేము ఖచ్చితంగా సాధించుకుంటామని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళే శత్రువులు కాదు, అందరూ మిత్రులే. పెద్దారవణం గ్రామ ప్రజలందరూ కూడా ఈ 16 గ్రామాలతో పాటు అందరూ కూడా మిత్రులే అని మాత్రం ఇక్కడ ఎవరు శత్రువులు కాదు. అక్కడ దేవేంద్రప్పో ఇంకోరు నాయకత్వం వాళ్ళు వహించని తప్పలేదు. వాళ్ళ ఆశ ఉంది కాబట్టి నెరవేరొచ్చి నేర్కపోవచ్చు. ఇదేం ఎలక్షన్ కాదు ఓటమికి గెలుపు అనేదానికి. ఓటమి చెందినామనుకో గుణపాఠాలు నేర్పుతుంది, గెలుపుకి బాధ్యత మోపుతుంది. కాబట్టి రెండింటికి మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలా. పెద్దారవణం అట్లని 16 విలేజ్లకి పెద్దారవణంకి ఎలక్షన్ జరగలేదు. దీన్ని దయచేసి పెద్దారవణం గ్రామస్తులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోకుండా అందరూ కలిసిమెలిసిపోవాలని మాత్రం ఈ పత్రిక ముఖంగా నా సందేశం అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాం. ధన్యవాదాలు తెలుపుతూ మండల విభజన అశాస్త్రీయంగా జరగడం వల్ల జరిగిన పరిణామాలను తీవ్రమైన ఉద్రిక్తతో మండలం పైన పోరాటం చేసిన వీరులకు, సోదరులకు, 16 గ్రామాల ప్రజలకు, మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, విద్యావంతులకు అందరికి కూడా ఈ పోరాటంలో విజయం సాధించినాం. కాబట్టి వాళ్ళు తోడు నీడ నిత్యం ప్రతి క్షణం మా ఎమ్మడి ఉండి ముందుండి నడిపినటువంటి నాయకులు కూడా మా శేక్ష అయితేనేమి, రామస్వామి అయితేనేమి, బాసిరెడ్డి అయితేనేమి, పంపపతి అన్న అయితేనేమి, ఇటువంటి పెద్దల సహకారంతో తిక్కన్నంతేమి ఇటువంటి వాళ్ళ పెద్దల సహకారంతో కూడా మేము ముందు తీసుకోవడం జరిగింది. ఈ 16 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కూడా మాకు అంతే సహకారం ఇచ్చి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఈ పోరాటాన్ని ముందుండి నడిపించారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఉద్యమాన్ని రకరకాల తీవ్రమైన స్థాయిలో తీసుకుపోయినా కూడా ఎటువంటి స్పందన రాకపోవడం కూడా ఈ ఉద్రిక్త తీవ్ర పరిణామాలు జరగడానికి కారణం కూడా అయింది. ఒక రకంగా 16 గ్రామాల ప్రజలను మా దృష్టిలో ఉంచుకొని రేపు పొద్దున్న పెద్దారవణం అయితే ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము అనుభవించిన గ్రామాలుగా కాబట్టి మేము ముందుండి నడిపించడానికి మాకు ఒక ఆదర్శం. అంటే మా అనుభవాలు చూసాం కాబట్టి 16 గ్రామాలు అటువంటి ఇబ్బందులు పడకూడదని మేము ముందుండి దాన్ని ఈ 16 గ్రామాల పార్టీలకు అతీతంగా ఉండి అందరిని కలుపుకుని పోవడంలో పెద్దల సహకారం, వీళ్ళందరూ పెద్దల సహకారం కూడా తీసుకుని మేము ముందుకు పోయి అక్కడ కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం. పాలకులకు, పాలించే వ్యవస్థకు అందరికి కూడా విన్నవించుకున్నా కూడా ఎటువంటి మాకు హామీ, భరోసా దొరకడం వలన ఒక నిర్ణయం తీసుకోబడింది. ఎందుకంటే ఆ రోజు తమిళనాడు నుంచి పొట్టి శ్రీరాములు సార్ ఆంధ్రాన్ని విడికొట్టేదానికి ఆయన కూడా కారణమయ్యేదని ఒక మైండ్ లో తాట తట్టి మా పెద్ద ఆయన కూడా దీనికి కారణం కూడా మా పెద్ద ఆయన పంపబద్దనే. నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న షుగర్ ఉండదు, ఏమో సస్తాను పోతే మన మండలం అయితే చాలా నాకటికి ఆ రోజు ఒకరోజు మాట్లాడినాడు. ఆ రోజు నుంచి నాకు మైండ్ లో పడింది, సరే ఇది ఈ పరిస్థితులు కూడా కాకపోతే అదొకటి సాధిద్దాం నాకు మైండ్ లో. తెలంగాణలో కేసీఆర్ కూడా సాధించుకున్నాడు. మనం కూడా ఈ రకంగా లాస్ట్ ఫైనల్ గా కూర్చుంటే ఏదైనా సాధిస్తాం ఒక భరోసా కూడా నా మైండ్ లో తట్టింది. కాబట్టి పంపబద్దన్న మాట్లాడిన విషయానికి అక్కడ కూడా 16 గ్రామాల ప్రజలతో, నాయకులతో, విద్యార్థులతో అందరితో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం ఒక రోజు ముందర మనం అనౌన్స్ చేయడం జరిగింది. చాలా మంది అనుకున్నారు కూర్చుంటారు లేదని. సరే సాధన, కసి ఇవన్నీ కూడా 16 గ్రామాల ప్రజలు, నాయకులు వాళ్ళ యొక్క కసి, ఆడవాళ్ళతో సహా వాళ్ళ యొక్క కష్టాలు రేపు ముందు చూడరాదనే ఉద్దేశంతో ఆ కసి పెంచుకొని కూర్చోవడం జరిగింది. మేము కూడా ఆమరణ నిరాహార దీక్ష అంటే చాలా మంది ఉండొచ్చు, చేస్తుందా జరుగుతుందా లేదా అని ఆ విధంగా అనుకున్నా కూడా ఆ 16 గ్రామాల ప్రజలు, నాయకులు అందరూ కూడా వాళ్ళు కూడా నాకు వెన్నంటి తట్టి నా ఊపిరి వాళ్ళు ఊపిరిగా తీసుకుని కూడా రాత్రి పగులు అనుకోకుండా 2 రోజులు యుద్ధమే చేశారు. గవర్నమెంట్ తో ఉద్యమం చేసినట్లే ఆఫీసర్స్ తో కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే దాంట్లో సక్సెస్ అయ్యారు. నేను కూర్చున్నాను కానీ ఎన్నికుండా పోరాటం చేశారు. చూడండి నాదొక్కడని తీసుకోవాలి, వాళ్ళు నా ఊపిరికి వాళ్ళ ఊపిరికి తీసుకొని నాకు వాళ్ళు ఊపిరి పోసినట్లయింది. అందులో సక్సెస్ అయినామని 16 గ్రామాల ప్రజలకు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసేందుకు ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడానికి కారణం యాక్చువల్ గా
నిన్న హాస్పిటల్లో ఉండి కొద్దిగా మనిషి బాగుండే నిన్న కూడా చెప్దాం అనుకున్నాము. ఈ 16 గ్రామాల ప్రజలకి, విద్యార్థులకి, మహిళలకి, రైతులకి ఎవరైతే ఉండారో అందరూ కూడా మా పెద్దలకు కూడా తిక్కన్నకి అయితేనేమి, బాసిరెడ్డి అయితేనేమి, పంపపతి అయితేనేమి, మా రాజన్నకి, మా కార్మంచానికి, మా షేక్ షాకి, మా సీనానికి, మల్లన్నకి, ఇట్లా పేరున గ్రామంలో 2-3 చొప్పున లీడర్ని ఫోన్లు తీసుకుని రోజు దిననిత్యం ఇది ఒక సాధన అయింది మాకు 27 రోజులు. ఈ ఫైట్ మేము కూడా ఈ రకంగా చేస్తామని మేము కూడా ఊహించలేదు. అంటే వెనక్కి ఇలాంటి వీళ్ళందరూ పెద్ద మనుషులు మాకు ధైర్యం చెప్పి నడిపించిన దానివల్ల ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఈ స్థాయికి చేసి మేము మండలం కూడా ప్రకటించుకున్న దాంట్లో సక్సెస్ అయినామని మాత్రము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ 16 గ్రామాల ప్రజలకి, నాయకులకి. ఫస్ట్ ఎక్స్పెషల్ గా కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులకు, ఎంపీటీసీలకు కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలపాలి వాళ్ళకి కూడా. అందులో భాగంగా మీడియా మిత్రులు అయితే దీంట్లో మాకు సగం బలం చేశారు. యూట్యూబ్ ఛానల్తో నుంచి మెయిన్ పేపర్లు రాసే వాళ్ళ దాకా అందరూ కూడా బ్యాక్ సపోర్ట్ బాగా బ్రహ్మాండం చేశారు. మా ధర్నా రాష్ట్రరోకలతో సహా రోజు డైలీ శీర్షిక పెట్టినారు. డైలీ చూసేదానికి బేజారు అయిపోయినా. అటువంటి విధంగా దాన్ని ఉద్యమం తీరొస్తే మీది కూడా దాంట్లో ఖచ్చితంగా సగభాగం అని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇందులో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. న్యాయమైన విషయం కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి ఆంక్షలు ఆపేక్ష ఇవి లేకుండా మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దీంట్లో మరి మా కామ్రేడ్ సోదరులు అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా వాళ్ళు గెలుపు అనేది మా గెలుపు మరి తీసుకున్నారు. పాపం కామ్రేడ్స్ కూడా ఒక 7-8 మంది కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి కామ్రేడ్స్ అంటే అంతా వచ్చారు. అందరూ మా సోదరులు డైలీ మాతో తిరిగి పొద్దున్న ఎక్కడ కనబడి హాయి బాయ్ అనేవాళ్ళు కాబట్టి అందరూ కూడా ఆ ఉద్యమానికి ఊపిరి ఉవ్వెత్తిన ఎగిసిపడింది. యాక్చువల్ 3-4 రోజులు తెలంగాణలో కేసీఆర్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు చేశారు, ఈ మండలం సాధించుకున్నారు అనే దానికి ఇది ఖచ్చితంగా ముందు కూడా ఈ ఉద్యమం ముందు భావి పౌరులకు ఏదైనా సందర్భం టైం వస్తే ఇటువంటి ఉద్యమం చేస్తే మనం సక్సెస్ అవుతామని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు రేపు పొద్దున విద్యార్థులు. అందుకే చాలా సంతోషము. మేము కూడా ఆ తీర్పు వచ్చేలాగా నేను హాస్పిటల్లో ఉన్నా, అక్కడ కూడా నేనే నీళ్లు తాగలే ఏమి లేదు, వాళ్ళు ఏదో గ్లూకోజ్ బాటిల్ ఒకటి ఎక్కించినా కూడా నేను సాధించి మాకు ఏదో ఒకటి తీర్పు, కోర్టు తీర్పు కూడా ఉండింది నిన్న. యాక్చువల్ గా కోర్టు తీర్పు 11 గంటలకే వచ్చింది. తర్వాత 12 గంటలకు 1:30కి మాకు గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్ గా వచ్చింది కాబట్టి సంతోషమైన విషయం. అందుకే నిన్న పాలాభిషేకం చేసాం మా రాజ్యాంగ రాసినట్టు అంబేద్కర్ గారికి. ఆయన కూడా పాపం వాళ్ళు చాలా చాలా కష్టపడిందంటే యాక్చువల్ ఇందులో మా కామ్రేడ్స్ లేడీస్ సింహాలు ఉన్నాయి 2. రోజు వాళ్ళ మాటలకి మా పల్లెల జనాలు రోసం వచ్చేటట్లు మాట్లాడినారు. అందుకు చాలా సంతోషపడాల్సిన విషయము. చాలా సంతోషము. పెద్దలకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, 16 గ్రామాల ప్రజలకి, నాయకులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు ఈ పత్రికా ముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు వేణుగోపాల్. గ్రామమైన మనం అంతా ఆదరణ మండలం కాన్స్టిట్యూన్సీలో భాగమైన విలేజ్ లా కాబట్టి రేపు మనం సపరేట్ మండలంగా ఎట్లా తయారైతాం, మనం అందరూ ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉందాం. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా ఇట్లాంటి పెద్దల నాయకులు, దురంధరులు, టిక్కనట్ల, మన పంపనట్ల నాయకులు, భాస్కర్ ఇటువంటి వాళ్ళ సలహాలు తీసుకుని ఈ మండలాన్ని ఒక ఏకతాటి మీద నిలబెట్టేదానికైనా, అందులో ఏ అన్యాయం జరిగినా కూడా అన్యాయానికి ముందుండి పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని మాత్రం ఖచ్చితంగా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. 20 నవంబర్ నెలలోనే 27వ తారీఖు మన ఆదోని మండలాన్ని విభజించినట్లు గెజిట్ వచ్చింది. మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ గెజిట్ లో భాగంగా ఏమైందంటే పెద్ద అరివాణం మండల కేంద్రంగా చేస్తూ 16 ఊర్లు కలిపినారు. పెద్ద అరివాణం మండల కేంద్రంగా చేస్తూ 16 ఊర్లు కలిపినారు. అందులో భాగంగా 16 ఊర్లోకి వచ్చేసి ఏమైందంటే పెద్ద అరివాణం మండల కేంద్రం అనేసరికి కొంతమందికి రానుపోను కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం వాళ్ళు ఇట్లా పెద్ద అరివాణం అయితే అందరికి ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల మనకు అందరికీ ఇదైతుంది. ఎందుకంటే మనకు ఆదోళనలో ఎక్కువ భాగము ఏది లావాదేవీ, ఆర్థిక లావాదేవీలు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి అన్ని విధాలుగా హాస్పిటల్ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి పెద్ద అరివాణం అంటే మరి అక్కడికి పోవాలి, అక్కడ అటువంటి సౌకర్యాలు కూడా లేవు. మండల హెడ్ క్వార్టర్ చేయాల్సిందే, తప్పు లేదు. కానీ ఇక్కడైతే మొదటి నుండి ఆదోళనలో ఉన్నవాళ్ళమే కాబట్టి ఒక పెద్ద ఆదోళనలోనే ఉన్నవాళ్ళు అక్కడ పోవాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా అక్కడ లేని వాళ్ళని ఆదోళనలో కలుపుతారంటే సంతోషపడతారు. కానీ ఆదోళనలో అన్ని ఉండిన తర్వాత దాన్ని వదులుకుని అక్కడ పోవాలంటే కొంతమందికి బాగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏం చేసినారంటే ఈ 16 గ్రామాల వాళ్ళు పెద్ద రవాణం అయితే ఇబ్బందులు అవుతాయి, కొద్దిగా ఆలోచించుకొని మరి మనం ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుకు వచ్చినారు. గ్రామ ప్రజలైతేనేమి, గ్రామంలో ఉండే నాయకులు అయితేనేమి అందరూ కలిసి ఒక మాట మీద నిలబడి ఐక్యతతోన
అయ్యా మనకి ఇట్లయితే ఇబ్బంది అవుతుంది, పెద్దారవాణం అయితే కొన్ని ఇది ఇబ్బందుల వల్ల మనం అందరూ కలిసికట్టుగా చేస్తే మనం ఏమన్నా అధిష్టానంకు కానీ ఇక్కడ ఉన్నతాధికారులకు కానీ తర్వాత ఈ విభజన కమిటీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులకి అయితే నేను తీసుకుపోతే బాగుంటుంది అనే ఆలోచనతో అందరూ కలిసి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మన వారం రోజుల నుండి రిలే నిరాదీక్ష కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు నిరవధిక నిరాదీక్ష మన గోపాల్ రెడ్డి కూడా చేయడం జరిగింది, మీకు అందరికి తెలిసిందే. వీటన్నిటిని బట్టి కూడా వాళ్ళు కూడా అయితే ఈ విధంగా ఉండే ఇబ్బందుల వల్ల వాళ్ళు కూడా అధిష్టానం అయితేనేమో అధికారులు అయితేనేమో అందరూ తెలుసుకొని ఈ మంత్రిమండలి విభజన మంత్రిమండలి వాళ్ళు కూడా తెలుసుకొని దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినారు. ఈ కొలిక్కి తీసుకురావడం అంటే ఏమైంది, ఆదోని 1 ఆదోని 2 చేసినారు అనమాట. ఎందుకంటే ఆదోని 1 ఆదోని 2 ఆదోనికి సరౌండింగ్ ఏదైనా కానీ 20 కిలోమీటర్ లోపలే ఉండే ప్రతి ఒక్క ఊర్లు. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల ఇది ఈ 16 గ్రామ ప్రజలు కానీ ఈ పెద్దారవాణం వాళ్ళకి కూడా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పెద్దారవాణం కూడా మొదటి నుండి ఆదోనిలో ఉండేది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, 20 కిలోమీటర్లే కాబట్టి ఈ ఆదోనిలో కలపడం వల్ల ప్రతి ఒక్కరికి సంతోషకరంగా అయింది. దీనికి ఈ 1 నెల రోజుల నుండి దీనికోసము మన ప్రజలైతేనే అందరూ దీనికోసం పోరాడిన వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున అన్న జడ్పీటీసీ అన్న తిక్కనన్న గారు, అలాగే పంపపతన్ ఎంపీపీ గారు, అలాగే గోపాల్ రెడ్డి గారు, మన రామచంద్రన్న కౌన్సిలర్ గారు, వీళ్ళందరి అధ్యక్షతన ఈయన ఒక కొలిక్కి తీసుకుని వచ్చి దీని మీద నడుపుకుంటూ వచ్చినారు. కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి గ్రామం నుండి వచ్చిన దీనికోసము ఈ ఆదోని కావాలనే ఉద్దేశం వచ్చిన వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం. తర్వాత పెద్దవారము ఒక గజెట్ నోటిఫికేషన్ వచ్చిందని వాళ్ళు చాలా సంబరపడిపోయినారు. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు, మా ప్రయత్నం మేము చేసినాం. అంటే నేను ఒక్కడే కాదు, ఇక్కడ భాస్కర్ రెడ్డి కానీ, గోపాలరెడ్డి కానీ, రామస్వామి కానీ, మా రాజు కానీ, మా చిక్కన్ మామ కానీ, తర్వాత మా రామచంద్ర కానీ, సోమిరెడ్డి కానీ, మల్లికార్జున కానీ, షీనా కానీ, వీళ్ళందరూ కృషి వల్లే ఈ ఫలితము వచ్చేది. ఈ ఫలితము కూడా ఒక ఇది రావాలంటే ఒక చంద్రబాబు నాయుడు, ఒక లోకేష్ గారు, అలాగే 3 కమిటీ అంటే సత్యకుమార్ యాదవ్, అనగాని ప్రసాద్, తర్వాత పేరేమి నాదేళ్ల మరు, వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి. అలాగే ఇక్కడ ఉండేటువంటి లీడర్లు ఈ కృష్ణం అయితేనేమి, మీనాక్షి గారు అయితేనేమి, ఇంకా పెద్దలు బీటీ నాయుడు, ఈ బీటీ నాయుడు సమస్య పోయి చెప్పినాను, ఇది పోరాటం జరుగుతుంది, మరి దీన్ని ఏం చేస్తాం, ఇదే ఇట్లా అయితే చాలా పెద్దగా అయిపోతుంది. ఇది ఈరోజు గోపాలరెడ్డి హామర్ నీరార్జించి కూర్చున్నాడు, దీన్ని ఎట్లన్నా చేసి నువ్వేం చేస్తావో చెయ్యి అని స్వతహాగా నేను ఇంటికి పోయి ఇంట్లో కూర్చొని పర్సనల్ మాట్లాడి 1-2 చేయండి బాగుంటుంది. అక్కడ గలట్టు ఉండదు, పెద్దవాళ్ళం గలట్టు ఉండదు, పెద్ద తమ్ముడు గలట్టు ఉండదు. వాళ్ళు మండలం మాటరు, వీళ్ళు మండలము ఆల్రెడీ వచ్చేసిందని వీళ్ళు సంబరపడుతున్నారు. వీళ్ళు కూడా అడిగే పొజిషన్ లేదు. రేపు 16 గ్రామాలు ఒట్టయితే ఇప్పుడు ఒట్టయిన కాబట్టి నంబర్ 1, నంబర్ 2, అలాగే మండల తీర్మానం కూడా ఇచ్చినాను నేను. మండల తీర్మానం అంటే నంబర్ 1, నంబర్ 2 చేయండి అని చేసిన తర్వాత ఈరోజు ఇది వచ్చిందంటే నంబర్ 2, నంబర్ 1 వచ్చిందంటే మనమందరూ చాలా సంతోషపడవలసిన విషయం. అలాగే ఈ 16 పల్లెల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అపోజిషన్ పార్టీ లీడర్లు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ సహకరించినందుకు మా గోపాల్ రెడ్డి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష అంటే అది చాలా గొప్ప విషయం. ఇంతవరకు మన ఆదోనిలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇంతవరకు ఈరోజు చేసిన కోసము ఈ ఫలితం వచ్చింది మనకి. దీన్నంతా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఉండే అందరూ పల్లెటూరు వాళ్ళు, మన 16 పల్లెల వాళ్ళు అందరూ గర్వపడుతున్నాం. దీన్నంతా మనమంతా సాధించుకున్నాం. ఈ సాధించుకున్న దానికి రేపు కూడా ఈ మండల వ్యవస్థని అంటే నంబర్ 1, నంబర్ 2ని మరి ఏది దాని పేర్లు పెడతాడా లేకపోతే లేదా
ఓకే నంబర్ 1 నంబర్ 2 పెడతాడా లేకపోతే దానికి ఏమన్నా పేర్లు పెడతాడా అనేది ఇంకా ఇంతవరకు క్లారిటీ లేదు. రేపు గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది అర్థమవుతుంది. దీన్ని మేమంతా చెప్తూ ఈ ఉద్యమాన్ని ఘనంగా చేసినందుకు మా గోపారెడ్డికి, మా భాస్కర్ రెడ్డికి, చిక్కన మామకి, అలాగే రాజు గారికి, మన కార్మిక్ గారికి, మన షీనా గారికి, మల్లికార్జున గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. హలో, నేను ఈ మధ్య కాలంలో రాజకీయాలు వద్దనుకుని ఆరోగ్య రీత్యా వద్దనుకుని ఇంట్లో కూర్చున్నాను. కానీ అన్నదమ్ముల్లో ఒక వివాదం వచ్చినట్టు అన్నదమ్ముల్లో వచ్చిన వివాదం ఇది. పెద్ద 20 వాళ్ళు పక్కన కాదు, ఇక్కడ మేము 16 ఊర్లు గ్రామాల వాళ్ళు దూరం వాళ్ళు కాదు. ఇద్దరి మధ్యలో వచ్చిన వివాదం ఇది, అన్నదమ్ముల వివాదము. అది పట్టుబట్టడం, యువ నాయకులంతా పట్టుబట్టడము. మా పాలు మాకివ్వండి, మా గ్రామాలను మాకు వదిలేయండి, ఈ గ్రామాలు మీరు చేసుకోండి. వాళ్ళు కూడా మన అన్నదమ్ములు కొంతవరకు అవగాహన లేకుండా ఈ పని చేశారు. పోయిన ఎలక్షన్లో పంచాయతీ రాజ్ పైన నిషేధం విధించింది ప్రభుత్వం. ఏమని, టౌన్లోకి పల్లెలు కలపండి అంటే పల్లెల్లో కొంతమంది కోర్టుకు పోయి దాన్ని నిలుపుదల చేసినారు. దానిపైన నిషేధం యాజ్ ఇట్ ఈస్గా ఉండని, ఇప్పుడు ఉన్నట్టే ఉండని, దాని గొడవ పోకూడదు అని కోర్టు నిషేధం విధిస్తే ఆ నిషేధం ఇప్పటి వరకు ఉంది. మన అక్టోబర్లో ఆ నిషేధం ఎత్తేసారు. ఆ నిషేధం అర్థమేమి అంటే, పల్లెల్లో జనసంఖ్య పెరిగింటే వార్డు పెంచండి, నగరాల్లో జనసంఖ్య పెంచింటే వార్డు పెంచండి, అనుకూలంగా ఉంటే నగరాల అభివృద్ధి కోసము స్మార్ట్ సిటీస్ చేయండి, ఇలాంటివి కల్పించండి అని త్వరలో ఎలక్షన్ వస్తుందని సెప్టెంబర్లో ఎత్తేసినారు ఆ సబ్జెక్టు. ఎత్తేస్తే దాంట్లో కూడా కండిషన్ పెట్టినారు, నువ్వు వార్డు చెయ్యి, జిల్లా చెయ్యి, అయిన తర్వాత మండలం చెయ్యి, ఏదైనా చెయ్యి, వేరే కాన్స్టిట్యూషన్లో ఉండే మండలాన్నే ఈ కాన్స్టిట్యూషన్లో తీసుకురాకూడదు, ఇంకొక కాన్స్టిట్యూషన్లో తీసుకోకూడదు. వేరే మండలాలలో ఉండే గ్రామాలను వేరే నియోజకవర్గంలోనూ వేరే మండలంలోనూ కలపకూడదు. ఇలాంటి కండిషన్స్ గవర్నమెంట్ పెట్టింది. కానీ దాని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పటివరకు అవగాహన అస్సలు లేదు. అయ్యా, వలగుంద మండలాల్లోని గ్రామాలు ఆదోని మండలాలకు ఎట్లు వస్తాయి? ఆలూరు నియోజకవర్గంలో ఉండే గ్రామాలు ఆదోని మండలాలకు ఎట్లు వస్తాయి? ఇది కొంచెమైనా లేదు. లేదా ఆడ అది ఎద్దు ఈనిందంటే కట్టేయండి అనే పరిస్థితికి వచ్చేది. మండలం కావాలంటే అవును మండలం కావాలా, మేధావుల్ని సంప్రదించాలా? ఇప్పటి వరకు మన పరిస్థితి ఎట్లుందంటే, కొంతవరకు పరిపాలన అనుభవం లేని ఎంపీ గారు ఉన్నారు, పరిపాలన అనుభవం లేని ఎమ్మెల్యే గారు ఉన్నారు. అందరికీ పరిపాలన అనుభవం తక్కువగా ఉంది. వాళ్ళు ఏది ఆలోచించకుండా ఈ సమస్యను బయటికి తీసుకొచ్చారు. ఈ సమస్యలో మా 16 గ్రామాలు పెట్టిగా తయారైంది. ఈ గొడ్డలి పెట్టిను సహించలేక, భరించలేక యువకులు మాలాంటి వాళ్ళు ఉన్నాటికి సలహాలు ఇస్తూ ఉన్న యువకులు మాత్రం ముందుకొచ్చి యువ నాయకుడు గోపాల్ రెడ్డి గారికి ఒక నిరాదీక్ష చేసే అవకాశం కల్పించి ఈరోజు సాధించినారు. మన భాగం మనకు వచ్చింది, వాళ్ళ భాగం వాళ్ళకు పోయింది. రెండు చేశారు, ఆ భాగం అక్కడైంది, ఈ భాగం ఇక్కడైంది. మా కుటుంబం మాత్రం ఒకటి ఉంది, పెద్దరివడము, మా 16 గ్రామాల్లో మేమంతా ఒకటి ఉన్నాం.
రేపు మరి మండలంలో పోరాడతాం, ఒకరికొకరు పదవి కోసం మేము పోరాడతాం, మా హక్కుల కోసం మేము పోరాడతాం. కానీ వాళ్ళు కూడా మా సహోదరులే. ప్రతి సమస్య ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లో ఉండే సమస్యల మా ఇంట్లో కూడా ఆదోని మండల విషయంలో కూడా ఈ సమస్య వచ్చింది. మన ప్రభుత్వము అనగానే ప్రసాద్ కానీ మిగతా వాళ్ళు కానీ పెద్దోళ్ళు అందరు కలిసి సమస్యను పరిష్కరించారు. ఇది ధన్యవాదాలు తెలపాలా. ఈరోజు కక్ష సాధింపులతో కాదు ఈ 2 మండలాలు మనం సాధించేది. పరిపాలన సౌలభ్యం కోసము ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన మండలంలో మనం పరిపాలిస్తూ పోతూ మన ఆదోని మండలానికి ఒక వన్య తీసుకురావాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి, గోపాల్ రెడ్డి విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ప్రతి మనిషికి ఏదైనా సాధించాలంటే ధైర్యం ఉండాలా, నిగ్రహ శక్తి ఉండాలా. కొంచెం స్పీడ్తో పోయినాడు. స్పీడ్తో పోయే లోపుగా నాబోటి వాళ్ళు కానీ మన భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ పెద్దలు కొంచెం బ్రేక్ వేసుకో ముందుకు పోంటే మా సలహాలు మా సూచనల మేరకు కూడా ముందుకు కదిలాడు. ఈరోజు విజయుడయ్యాడు, అంటే పార్థుడయ్యాడు ఈరోజు. ఆ రోజు హరివాణంలో పార్థుడెవరు, పార్థుడు ఎవరు అంటారంటే పార్థసారథి అని మేమంతా అనుకుంటే కాదు. పార్థసారథి కానే కాదు, హరివాణం సారథి, అభివృద్ధి సారథి. మనకి అభివృద్ధి పరుస్తాడు, జిల్లా తెస్తాడు, ఇంకా ఏమేమో చేస్తాడని ఎక్కించి పాపం ఆయన్ని తల వంచి ప్రతిజ్ఞ చేసే దానికి దారి చేసినారు. ఆ దారి మాత్రం అది చెడ్డ దారి. దాని నుంచి ఆయన కూడా కొంచెం దుడుకుగా మాట్లాడినాడు. జిల్లా వద్దంటే చెంప కొట్టండి, జిల్లా వద్దంటే చెప్పుతో కొట్టండి. ఇలాంటి మాటలు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడరాదు. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మాట్లాడరాదు. కొంచెం ఓపికతో ఉండాలా, అనుభవం తీసుకోవాలా. పల్లెల్లో అవగాహన లేదు. ఏ గేరు ఎక్కడుంది, ఏ గల్లి ఎక్కడుంది, ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడ గలీజ్ ఉంది అని అవగాహన లేకుండా పోయి ఎట్టబడితే అట్ట మాట్లాడుతుంది కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా సలహాలు దారులు పెట్టుకోవాలా. వీడు ఎంతమంది పాపం జగన్మోహన్ రెడ్డికి అయితే 60 మంది సలహాదారులు ఉంటారు. మా చంద్రబాబుకి ఎవరు లేదు ఇప్పుడు సలహాదారులతో. తండ్రి కొడుకులు కూర్చుంటారు, మాట్లాడి సెటిల్ చేసేస్తారు. కొందరు ఏమంటారంటే వాళ్ళ తండ్రి కొడుకులదే ప్రభుత్వం మాకు సంబంధం లేదంటారు. ఎందుకంటే దెబ్బతిన్నోళ్ళు. ఆ మాటలు లేకుండా ముందు కూడా ప్రతి దానికి సలహాలు తీసుకోండి, కొందరిని పెట్టుకోండి. ఇప్పుడు ఎర్రకోటి కేశవరెడ్డి తహసీల్దారులనే పెట్టుకుంటుండే పిఏగా. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది, వాళ్ళు సలహాలు తీసుకొని ముందుకు పోయేది. ఈరోజు పేరు ప్రతిష్టలు రావాలంటే ఒక కోట్ల వాళ్ళకి కానీ ఎర్రకోటి కేశవరెడ్డికి కానీ సలహాదారుని నుంచే వెన్నీ వచ్చేది. మనం కూడా సలహాలు తీసుకోవాలా, సందర్భాన్ని బట్టి ముందుకు పోవాలా. ఊరికే సందర్భం లేకుండా కేకలు వేయడము, సందర్భం లేకుండా మాటలు మాట్లాడడం కూడా మంచిది కాదు. అక్కడి వాళ్ళకి కానీ చెప్తాను, ఇక్కడి వాళ్ళకి కానీ చెప్తారు. ఏదో నిన్న చూస్తుంటే వీడియోలు చూస్తుంటే ఆ గర్జనలో అబ్బాబ్బాబ్బా సింహగర్జనలో అంటే మాంసము మత్తుతో తూగే సింహం చేసే గర్జనలు మన నాయకులు చేసినారు ఈ మండలంలో, ఆదోని మండలంలో. ఆ గర్జనలు వద్దు, సావధానంగా పోదామని మీకు అంతా విన్నవించుకుంటున్నాను. మరి ఆదోని మండల వాసులందరికీ విన్నవించుకుంటున్నాను. సాధ్యమైతే
మొత్తం యువ నాయకులు కూడా కొందరి పెద్దల సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నా. మరి ఈ అవకాశం కల్పించిన ఆ దేవుడికి ఆ ప్రభుత్వానికి నమస్కరిస్తాం. ఈరోజు ఈ సందర్భము వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా మీడియా సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది అలాగే భాస్కర్ రెడ్డి గారికి, మా పెద్దన్న పప్పపతన్న గారికి, గోపాల్ రెడ్డి గారికి, రామచంద్రప్పన్న గారికి, అదే సర్పంచ్కి, కార్మన్స్కి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎందుకంటే మన ఆదోని మండలము లోనే అందరికీ సంతోషం ఉంది. ఇది ఒక ఈ 16 గ్రామాల వారికే మాత్రమే కాదు. ఎందుకంటే అందరూ ఈ ఆదోళనలోన అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి అందరూ పనులు చేసుకునేవాళ్ళు, ఉండేవాళ్ళు, కలిసేవాళ్ళు. మరి అందరూ కూడా పెద్దారివానము మండలం అన్నప్పుడు అందరూ కూడా చాలా మంది సఫర్ అయ్యారు. ఎందుకంటే అది ఒక కర్ణాటక బారులో ఉంది. కర్ణాటక దాటి ముందుకు పోవాలి. ఈ 16 గ్రామాల ప్రజలు కూడా అక్కడి నుండి అక్కడ పోయి పని చేసుకోవాలంటే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ కూడా దాన్ని వ్యతిరేకించి మరి అధికారులకు మెమోరాండం ఇచ్చి వీళ్ళు దీక్ష చేసి లాస్ట్లో ఇది అవుతుందో కాదో, ఈ నాయకులు పట్టించుకుంటారో పట్టించుకోరనే ఉద్దేశంతో ప్రాణం పైన చింత లేదు. ఈ మండలం కోసము నేను ఒక త్యాగం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మండలం సాధించుకోవాలనే ఉద్దేశంతోన మన పెద్దలు సహకారంతో ఆయన ఆమరణ నిరాధితుడు కుసలడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వరకు ఎక్కడ ఎవరు చూడలేదు. మరి పొట్టి శ్రీరాముల ఎవరు ఆయన కూర్చున్నాడు, అక్కడ కేసీఆర్ గారు కూర్చున్నారు. ఆయన తర్వాత అది దాల్చుకున్నాడు, అతను అయిన తర్వాత అది కూడా అతని వేరే రాష్ట్రం సాధించుకున్నారు వాళ్ళు. మరి ఆ రకంగా గోపాల్ రెడ్డికి ఆలోచన కలిగించి మన పెద్ద ఆయన నేనే కూర్చుంటాను, నేను షుగర్ పేషెంట్, నాకు 72 సంవత్సరాలు 74 సంవత్సరాలు వయసు మధ్య నేనే ఆమరణ రాజు చూస్తానని చెప్పి మా పెద్ద ఆయన చెప్పాడు, మా పంపపతన్న. ఆ సలహా మేరకు గోపాల్ రెడ్డి కూడా తీసుకొని కూర్చోవడం జరిగింది. అందులోనే ప్రభుత్వం కూడా చనువు తీసుకొని ఈ గందరగోళాలని ఎంతవరకు దిగజారుతుందో, ఇది ఎంతవరకు దారి తీస్తుందో, ప్రాణపోయే స్థితిలో వస్తుందో, గలాట్లు పడొచ్చు అనే ఆలోచన చేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి మరి లోకేష్ నాయుడికి మరి పవన్ కళ్యాణ్ బాబుకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది చేసినందుకు. నంబర్ 1 నంబర్ 2 చేసినందుకు ఈ అందరికీ కూడా చాలా సంతోషమే. 40 గ్రామ ప్రజలకు 40 వారాలకు కూడా అందరికీ చాలా సంతోషమే. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మాట. నంబర్ 1 నంబర్ 2 చేయడం అనేది చాలా మంచి మాట. తూర్పు పల్లెల కల్లా పరడు పల్లెల కల్లా అన్ని రెండు కలిసి వస్తాయి. కాబట్టి అందరూ అన్నదమ్ముల మాదిరి ఇక్కడే ఉంటాం. కాబట్టి ఒక హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది, ఎంఆర్ ఆఫీసులు ఇక్కడే ఉంటాయి, మరి పోలీస్ స్టేషన్లు ఇక్కడే ఉంటాయి, ఏది డిఎస్పీ ఎస్పీ అందరూ ఇక్కడే ఉంటారు. కాబట్టి అన్ని బాగుంటామనే ఆలోచనతో ప్రభుత్వం చేసిన మాట చాలా మంచిది. అలాగే దీన్ని సాధించుకోవడానికి ఇతని వీరుడు గోపాల్ రెడ్డి వీరుడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే తరాలకి కూడా ఇది ఆదర్శంగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నా. బి రాజు, ఎక్స్ సర్పంచ్, కపటి గ్రామం ఉంది. ఈరోజు నిజంగానే వైకుంఠ ఏకాదశి పండుగ చాలా అద్భుతంగా జరుపుకోవాలని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము సాధించింది మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆదోని 1 ఆదోని 2 అంటే అభివృద్ధికి నోచుకుంటుంది, అన్ని విధాలా బాగుంటుందని మేము ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. అది మాటల్లో చెప్పడానికి కావడం లేదు. ముఖ్యంగా గోపాల్ రెడ్డి అన్నగారి ధైర్యము మెచ్చుకోవాలి. ఆయన మా గ్రామాలు పెద్దవాణి మండలంలో కలిస్తే ఇంకా వెనుకబడిపోతాయి అనే ఉద్దేశంతోన ఆయన లాస్ట్కి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి పూనుకున్నాడంటే ఆయన మామూలు విషయం కాదు. అది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.
టైం మీద తక్కువ ఉంది కాబట్టి ఇంతతో ముగిస్తుంది. నా పేరు చంద్రశేఖర్, ధనాపురం సర్పంచ్. నమస్తే అందరికీ, వచ్చిన రాజకీయ నాయకులందరికీ, వచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మాకి నిన్న జరిగింది అద్భుతమైన ఒక కార్యక్రమం జరిగింది, అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. 2 మండలాలుగా ఆదోని 44 విలేజ్లని 2 మండలాలుగా విభజించినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రొఫెసర్. ఎందుకంటే మేము గత నైతికంగా మండలాన్ని విభజించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆ 26 రోజుల పోరాటాన్ని మేము 16 గ్రామాలు 26 రోజులు పోరాటం చేసాము. అది ఏ విధంగా చేసామనేది ఒక మధ్య భాస్కర్ రెడ్డి సార్ గారికి, గోపాల్ రెడ్డి సార్కి, రామచంద్ర అన్న గారికి, పొంపపతి సార్కి, టోటల్ గా మా సర్పంచులు చేశాన అందరూ టోటల్ మీడియా మిత్రులు అందరూ అని మీరు కళ్ళారుగా చూసినారు మా బాధలు ఏమని. ఆ బాధల నుంచి నిన్న ఏకాదశి రోజు మాకే నిజమంటే పండగ, మా సర్పంచ్ అన్నట్లు నిజంగా మీ పండగ జరుపుకున్నట్లు ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ అవకాశము మాకే చాలా వరకు కష్టపడిన మా గోపాల్ రెడ్డి సార్ అయితే చెప్పులేని బాధ, ప్రాణాన్ని పనగబెట్టి 16 గ్రామాల కోసము అమరాన నిరాదీక్ష చేసినందుకు నిన్న రిజల్ట్ మాకు 2 గ్రామాలుగా విభజించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు మధుర సర్పంచ్ నారాయణ.